ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్, భవానీ, రావే. ఇంట్లో పెట్రోల్ పోసి రెడీగా ఉంచా. నువ్వు రాగానే భగ్గున మండిపోతుంది. నేనిక్కడ పెట్రోల్ మాత్రమే పోసా. మా అన్నయ్య అక్కడ ఊరు మొత్తానికి నిప్పంటించినట్టున్నాడు. అమ్మా, నాన్నా, బయటికి రండి. అమ్మా, త్వరగా రండి. అయ్యో భవానీ, భవానీ, ఏమైందమ్మా? మిమ్మల్ని నమ్ముకుని ఊరంతా కలిసి గుడి బాధ్యత మీకు అప్పగిస్తే మీరేమో గుడిని విచ్చలవిడిగా నడిపిస్తున్నారు. పొరపాటున కూడా అలా మాట్లాడకండమ్మా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనెప్పుడు అమ్మూరి గుడి విషయంలో ఏ తప్పు చెయ్యను. అయితే మీకు తెలియకుండానే మీ కూతురు అర్ధరాత్రి గుడి తాళాలు తీసుకుని గుడి తలుపులు తెరిచి లోపలికి వెళ్ళిందంటారా? అయ్యో భవానీ అర్ధరాత్రి అమ్మూరి గుడి తలుపులు తెరిచిందా? తెరిచిందో లేదో మీ అమ్మాయిని అడగండి. భవానీ, గుడి తలుపులు తెరిచావా? అడుగుతుంది నిన్నే. గుడి తలుపులు తెరిచావా? అవునా? అంకుల్, అందులో భవానీ తప్పేం లేదు. నేనే భవానీని గుళ్ళోకి తీసుకెళ్లమని అడిగాను. నాకోసమే భవానీ గుడి తలుపులు తెరిచింది. మీరు ఆగండి బాబు. మీకోసం గుడి తలుపులు తెరిచినా ఇంకెవరి కోసం తెరిచినా ఊరు కట్టుబాటు ప్రకారం అర్ధరాత్రి వేళ గుడి తలుపులు తెరవడం తప్పు. మాటి మాటికి మీరు తీసుకెళ్ళమన్నారు అని చెప్తున్నారు. మీరు తీసుకెళ్ళమంటే భవానీ ముందు వెనుక ఆలోచించకుండా తీసుకెళ్ళిపోతుందా? ఏమన్నా ఊరికి అరిష్టం జరిగితే? జరిగితే అంటారేంటండి? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పటికే మన ఊరి మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో అంతు చిక్కని మహమ్మారి వచ్చి అందరు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి సమయంలో అసలు గుడి తలుపులు తెరవడం ఏంటి సుబ్రహ్మణ్యం గారు? మీరు ఊరంతటిని వల్లకడ చేయాలని చూస్తున్నారా ఏంటి? చెప్పు భవానీ. అంకుల్, నేను చెప్తా. బాబు, మీరాగండి. భవానీ, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పు. నన్ను క్షమించండి నాన్న. ఊళ్ళ వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి గుళ్ళో ఏమైనా దారి దొరుకుతుందేమో అని గుళ్ళోకి వెళ్ళాం. కానీ ఊరికి అరిష్టం తగలాలనే ఉద్దేశం మాత్రం మాకు లేదు నాన్న. ఆ వెళ్లేదేదో దర్జాగా ఉదయాన్నే గుడి తలుపులు తెరిచినప్పుడు వెళ్లకుండా ఇలా దొంగల్లా రాత్రిపూట వెళ్లడం ఎందుకో? అంటే ఇందులో ఏదో గూడుపుటాని దాగుంది. అయ్యో, అస్సలు ఇలాంటి దాన్ని అస్సలు ఊరికే వదిలిపెట్టకూడదు. అస్సలు వదిలిపెట్టకూడదు. లేదంటే ఊరి కట్టుబాట్లు లెక్క చేయకుండా అర్ధరాత్రి గుడి తలుపులు తీయడమేంటి? నాన్న, గుడి తలుపులు తెరవమంది నేను. నా రీసెర్చ్ కోసం అడిగితేనే భవానీ తలుపులు తెరిచింది. నీకేం తెలీదు, నువ్వురా. నాన్న, రేపు నీలాంటోడు ఇంకొకడొచ్చి ఇలాగే గుడి తలుపులు తీయమంటే తీసేస్తుందా? తనకంటూ బుద్ధుండక్కర్లేదా? అసలే ఊరి జనం ప్రాణాలు ఎందుకు పోతున్నాయో ఎలా పోతున్నాయో తెలియని భయంతో చస్తుంటే
మళ్ళీ ఇదొక గోలా? అసలు ఈ భవాని వల్ల రాను రాను ఊళ్ళో ప్రశాంతత లేకుండా పోతుంది. అయ్యో నాన్న, ఇందులో భవానీ తప్పేం లేదు. నేను చెప్తున్నాను కదా, తప్పంతా నాది. తప్పప్పులు నిర్ణయించాల్సింది మీరు కాదు బాబు, పంచాయతీ. తప్పు చేసింది భవానీ అని ఇక్కడున్న అందరికీ తెలుసు. ఆ తప్పు శిక్ష పడాల్సింది భవానీకి. మీరు మధ్యలోకి రాకండి. విన్నావా రాహుల్? నీ తప్పు లేదని ఊళ్ళో వాళ్ళే చెప్తున్నారు కదా. ఇంకా మాట్లాడకుండా ఇంటికి పద. నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రా. ఆగు నాన్న, మీకెవరికి నేను చెప్పేది అర్థం కావట్లేదా? గుడి తలుపులు తెరవమని చెప్పి తప్పు చేసింది నేను. ఆ శిక్ష ఏదో నాకు పడాలి. రాహుల్ బాబు, రేయ్, రాహుల్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, తప్పు చేసింది నేను. నాకు హెల్ప్ చేయడానికి మాత్రమే భవానీ వచ్చింది. బాబు, ఇందులో భవానీ తప్పు లేదు. రేయ్ రాహుల్. రాహుల్ బాబు, బాబు, మీకు దండం పెడతాను, ఆగండి బాబు. రాహుల్ వద్దురా. రాహుల్, రాహుల్ వద్దురా. మీరాగండి అన్న. ఊరి కట్టుబాటు మీరి తప్పు చేస్తే ఇలాగే కొరడాతో 100 దెబ్బలు కొడతారు కదా. ఇదే శిక్ష నాకు నేనే వేసుకుంటున్నాను. ఇందులో భవానీది ఏ తప్పు లేదు. తననెవ్వరూ ఒక్క మాట కూడా అనకూడదు. తప్పుకోండి అన్న. రాహుల్, వద్దు బాబు, బాబు, ఆగండి బాబు. వద్దు బాబు, రాహుల్ బాబు. రాహుల్, బాబు, ఆగండి బాబు. బాబు, ఆగండి బాబు, మీకు దండం పెడతాను, ఆగండి బాబు. రాహుల్. బాబు, ఆగు బాబు. రాహుల్, రాహుల్ బాబు, ఆగరా. ఆగండి. నాన్న, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్తుంటే నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావు. ఇదే కరెక్ట్ నాన్న. లేదంటే భవానీ తప్పు చేసిందని వీళ్ళంతా. నోర్మి, ఇంకా చేసింది చాలు. చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా ఈ సమస్యని పెద్దది చేయకుండా ఇక్కడితో వదిలేయండి. ఇప్పుడు మనం దృష్టి పెట్టాల్సింది మన ఊరిలో అంతు చిక్కకుండా జనాల ప్రాణాలు తీస్తున్న ఆ మహమ్మారి రోగం గురించి. ముందు దానికి పరిష్కారం వెతకండి. రా. అయ్యా సుబ్రహ్మణ్యం గారు, ఇప్పటి వరకు ఈ ఊరంతా మిమ్మల్ని పెద్ద దిక్కుగా భావించి మీరు చెప్పిందల్లా తూచా తప్పకుండా చేశాం. ఎందుకంటే సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు ఏ తప్పు చేయరనే నమ్మకం. కానీ ఇప్పుడు అదే నమ్మకం మీ కూతురు చేసిన తప్పు వల్ల సన్నగిల్లుతుంది. మీకు మేం సలహా ఇచ్చేంత వాళ్ళం కాదు, కానీ ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోండి. చూడు భవానీ, నీకు శిక్ష పడకపోయినా నువ్వు చేసిన తప్పికి ఈ ఊళ్ళో ఏ ఒక్క ప్రాణం బలైనా దానికి పూర్తి బాధ్యత మీదే. పదండి, వెళ్దాం. నాన్న, అది రాహుల్ బాబు. నాన్న,
అమ్మ భవాని. ఏంటి మమ్మీ ఇది? బావని తీసుకురావడానికి మావయ్య వెళ్ళాడని చెప్పావు కదా, ఇంకా రాలేదేంటి? అయినా బావకేమన్నా పిచ్చి పట్టిందా? మిడ్ నైట్ ఆ భవానీతో గుళ్ళోకి వెళ్ళడం ఏంటి మమ్మీ? ఐశ్వర్య, కంగారు పడకు. రాహుల్ వచ్చాక ఎందుకు వెళ్ళాడో తెలుసుకుందాం. అయ్యో రాహుల్, ఏమైంది నాన్నా? ఒంటి నిండా ఈ దెబ్బలేంట్రా? కూర్చో. ఓ, ఏమైంది నాన్నా? చెప్పు నాన్నా. ఆ పరిశోధనలు అంటూ తిరిగాడు కదా, దానికి దక్కిన బహుమానం ఇది. ఈ దెబ్బలేంటి నాన్నా? ఎవరైనా కొట్టారా? మాట్లాడవేంటి నాన్నా? మీరైనా చెప్పండి. రాహుల్ ఒంటి మీద ఈ దెబ్బలేంటి? ఎవరైనా కొట్టారా? ఈ ఊళ్ళో నా కొడుకు మీద చెయ్యేసేంత ధైర్యం ఎవరికుంది జయంతి? మరి దెబ్బలెలా తగిలాయి మావయ్య? అది వాడికి వాడే శిక్ష వేసుకున్నాడమ్మా. వాడికి వాడే శిక్ష వేసుకున్నాడా? అర్థం కాలేదన్నయ్య. అర్ధరాత్రి గుడి తలుపులు తెరిచిన తప్పుకి ఊరి జనమంతా ఆ భవానికి శిక్ష వేయాలని చూస్తుంటే వీడు మాత్రం ఆ భవానిని కాపాడడం కోసం ఆ తప్పుని తన మీద వేసుకొని ఆ భవానికి పడాల్సిన శిక్షకి బదులుగా వీడు కొరడాతో కొట్టుకున్నాడమ్మా. అయ్యో, అది నిజమే కదా నాన్న. నా వల్లే భవానీ గుడి తలుపులు తెరిచింది. మరి నా కోసం తనెందుకు శిక్ష అనుభవించాలి? అందుకే ఆ శిక్ష ఏదో నాకు నేనే వేసుకున్నాను. రాహుల్, మరీ ఇంత అమాయకుడు వెంట్రా? మనిషికి మంచితనం ఉండాలి గాని అతి మంచితనం ఎప్పటికైనా ప్రమాదమే. ఇలా నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ అవతలి వాళ్ళని ఎంతకాలమని కాపాడతావు? నా ప్రాణం ఉన్నంత వరకు కాపాడుతూనే ఉంటానత్తయ్య. ఎందుకంటే సాటి మనిషికి సాయం చేస్తే వాళ్ల మొహంలో వచ్చే చిరునవ్వులో ఉండే సంతోషం ఎన్ని కోట్లు పోసినా దొరకదత్తయ్య. ఆ సంతోషం కోసమే ఊళ్ళో వాళ్ల ప్రాణాలు కాపాడడానికి ఏమైనా దారి దొరుకుతుందేమో అని ఆ గుళ్ళోకి వెళ్ళానే తప్ప ఇంకే ఉద్దేశం లేదత్తయ్యా. నిజంగా ఇందులో భవానీ తప్పేం లేదు. చాలు రాహుల్, జరిగింది చాలు. మేము వచ్చిన దగ్గర నుండి ఆ భవాని మాతో ఏదో ఒక గొడవలు కొట్లాటలు పెట్టుకుంటూనే ఉంది. ఇంట్లో ఒక్కరోజు కూడా మేం ప్రశాంతంగా పడుకున్నదే లేదు. ఇంకా మేము అలసిపోయాం రాహుల్. మీకు కావాలంటే ఆ భవానీకి గుడి కట్టి నెత్తిన పెట్టుకోండి, అదే మీ ఇష్టం. అంతేగాని మాట మాటకి ఆ భవానీని నా దగ్గరికి తీసుకొచ్చి నా ప్రశాంతతని పోగొట్టకండి. నా కూతురు పెళ్లి నా అల్లుడితో చెయ్యాలనే ఆశతో ఈ ఊరికొచ్చాను. ఆ ఆశని అడి ఆశలు చేసి నన్ను పిచ్చిదాన్ని చేసి వెనక్కి పంపించకండి. మీకు దండం పెడతాను. వదినా, అత్తయ్య, ఏంటొదినా ఆ మాటలు? నువ్వు దండం పెట్టడం ఏంటి? ఇదేం బాలేదు వదినా. మా అందరికీ ఎప్పుడూ ఇష్టమైన దానివి నువ్వే. ఇక్కడ నీకు నచ్చింది మాత్రమే జరుగుతుందమ్మా. అవును వదినా, నువ్వనుకున్నట్టే
రాహుల్ ఐశ్వర్యకి పెళ్లి జరిగి తీరుతుంది. ఇందులో ఏ మార్పు లేదు. కానీ నువ్వు మాత్రం ఇంకెప్పుడు ఇలా బాధపడుకొదినా. ముందు రాహుల్ని తీసుకువెళ్ళి ఆ గాయాలకి మందు రాయోదినా. నా అల్లున్నలా దెబ్బలతో చూడలేకపోతున్నాను. జనని, పద వెళ్దాం. పద నాన్నా. నాన్నా, ఏంటిదంతా? నువ్వురా. మమ్మీ, జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ని, బావ బిహేవియర్ని చూస్తుంటే నాకేదో భయంగా ఉంది మమ్మీ. భయం ఎందుకు ఐశ్వర్య? దేని గురించి భయం? నా పెళ్లి గురించి మమ్మీ. జరిగే ప్రతి ఇష్యూ నా పెళ్లిని ఆపడానికే చూస్తున్నాయి. బావ కూడా పెళ్లికి టైం కావాలి అని అడుగుతున్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా బావ నాకంటే ఎక్కువగా ఆ భవానీతోనే ఉంటున్నాడు. ఊరంతా చూస్తూ ఉండగా దానికి పడాల్సిన శిక్ష కూడా బావ అనుభవించాడు. దాని అర్థం ఏంటి మమ్మీ? ఊరంతా ఏమనుకుంటారు చెప్పు? ఐశ్వర్య, నీకొక్క విషయం చెప్తాను. షాక్ అవ్వకుండా, ఏడవకుండా, కంగారు పడకుండా జాగ్రత్తగా వింటావా? హా, ఈ ఊరొచ్చాక అలాంటివి చాలా చూశాను మమ్మీ. నువ్వు చెప్పినట్టు నేనేమీ ఏడవన్లే. కానీ ఏంటో చెప్పు మమ్మీ. రాహుల్. రాహుల్? అది నేనెలా చెప్పను? చెప్పు మమ్మీ, నువ్వలా మొహమాట పడకుండా చెప్పు. రాహుల్ భవానీని ప్రేమిస్తున్నాడు ఐశ్వర్య. ఆ విషయం నాకెప్పుడో తెలుసు మమ్మీ. ఎప్పుడో తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు? తెలుసుకుని నేను బాధపడుతుంది చాలదా మమ్మీ? నువ్వు కూడా బాధపడాలా? అవును, ఈ విషయం నీకెప్పుడు తెలిసింది మమ్మీ? నిన్న బేబీ. అది తెలిసిన దగ్గర నుండి నా కోపాన్ని పంటి కింద, నా బాధని నా కంటి కింద దాస్తున్నానమ్మా. ఇది నాకు మా ఎంగేజ్మెంట్ రోజే తెలిసింది మమ్మీ. అప్పట్నుంచి నేను గుండెల్లో అగ్నిపర్వతాన్నే మోస్తున్నాను. డోంట్ వరీ ఐశ్వర్య. నా కూతురు జీవితం బాగుండడం కోసం నేనెంత దూరమైనా వెళతాను. ఆ భవాని ప్రాణాలు తీసైనా సరే నీకు రాహుల్కి పెళ్లి చేసి తీరతాను. ఎందుకంటే ఈ పెళ్లి జరగడం మనకి చాలా అవసరం. అది రాజకీయంగా, ఆర్థికంగా, వ్యక్తిగతంగా కూడా. అన్నింటికంటే విలువైన నా మేనలుడి కోసమైనా ఈ పెళ్లి జరుగుతుంది బేబీ. జరిగి తీరుతుంది. జరిగి తీరాలి మమ్మీ. లేదంటే నీ ఒక్కగానొక్క కూతురి అంత్యక్రియలు కూడా ఈ ఊళ్ళోనే జరుగుతాయి. భవానీ, ఈ సమస్యలన్నింటికీ నువ్వేనే కారణం. అసలు నువ్వనేదానివే ఈ భూమి మీద లేకుండా చేస్తే నాకే సమస్య ఉండదు. చేస్తా. త్వరలోనే నిన్నీ భూమి మీద లేకుండా చేస్తా. ఊళ్ళో మనకున్న కాస్త పరువు కూడా పోయింది. ఈ భవానీ చేసిన పనికి ఊళ్ళో తలెత్తుకోలేకుండా పోయింది మన బ్రతుకు. ఇంక చాలు మధురా,
ఇప్పటికే ఊరి వాళ్ళన్న మాటలకి భవానీ మనసు విరిగిపోయింది. నువ్వు ఆ మనసుని పూర్తిగా చంపకు. అమ్మా, ఇలా ప్రతిసారి భవానీ తప్పు చేసినప్పుడల్లా మీరు ఏమనక నన్ను ఏమననివ్వక ఇక్కడి వరకు తీసుకొచ్చారు. అసలు భవానీ వల్ల మనం ఏ రోజైనా ప్రశాంతంగా నిద్రపోయామా? అమ్మోరు నగపోయినప్పుడు, ఈవిడగారు అడవిలోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూడు ఒకటే గొడవలు. మధురం, నీకసలు మనసాక్షి అనేదే లేదా? అంత పెద్ద గొడవ అయ్యి భవానీ బాధపడుతుంటే ఓదార్చాల్సింది పోయి ఇలా దెప్పి పొడుస్తున్నావు. నువ్వసలు మనిషివేనా? కాదక్కా, నేను మనిషిని కాదు. నాలా నిజాలు మాట్లాడేవాళ్లేమో మీ దృష్టిలో రాక్షసులు, ఇలా అందరి ముందు మీ పరువు తీసేవాళ్లేమో మీకు దేవతలు కదా. చాలు, ఇంకాపుతావా? అయ్యో నాన్న, ఏమండి? నాన్న, అయ్యో ఏమండి, ఏంటండి ఇది? నాన్న, అయ్యో నాన్న, ఆగండి నాన్న. నాన్న, పాపం పిచ్చెక్కినట్టుంది నా నాన్న కాని నాన్నకి. నాన్న, ఏం చేస్తున్నారు నాన్న? ఈ పాపానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించమ్మా. అదేంటి నాన్న, తప్పు చేసింది నేను, శిక్ష అనుభవించాల్సింది నేను. మీరెందుకు నాన్న ఇంత పని చేశారు? బిడ్డ తప్పు చేసింది అంటే దాని అర్థం తండ్రి పెంపకంలో తప్పు చేశాడని. అయ్యో, అందుకే ఆ శిక్ష నేను వేసుకున్నాను. నా పెంపకానికి వేసుకున్నాను. నాన్న, మీరు సరిగ్గానే పెంచారు నాన్న, కానీ నేను తప్పే. ఆ పసుపు కుంకుమ బియ్యం కలిపిన మూటని మన శత్రువు భవానీ తల కింద పెట్టేశాను. భవానీ తలదిండి కింద పసుపు కుంకుమ బియ్యం ఉన్నాయి. అమ్మోరు పూనిన పెద్దావిడ చెప్పినట్టుగా భవానీని ఊరికి వదిలేయాలి. యుగాలెన్ని సాగినా ఆగదు ఈ మృత్యు కేళి, మగువను విషనాగై నింగే వైకుంఠపాళి. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.